జనసేన నేత వినుత మాత్రం మోసపోయిందని ప్రతి జనసేన కార్యకర్త ఫీల్ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఏం ఫీల్ అవుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. పవన్కి ఆ విషయం తెలియాలి అని వీళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే వినుత వాస్తవంగా వీళ్ళు ప్రచారం చేసినట్టుగా అక్రమ సంబంధాలు ఇట్లాంటిది ఏం కాదు. అమ్మాయి చాలా సిన్సియర్, రెస్పాన్సిబుల్, అగ్రెసివ్ నేచర్ ఉన్నటువంటి అమ్మాయి. రోజుకి 5-6 వేల రూపాయలు పై ఖర్చులకే ఖర్చు పెట్టేటంతటి ఆర్థిక స్తోమత ఉన్నటువంటి అమ్మాయి. అలాగే 10 మందికి సాయం చేసేటటువంటి అమ్మాయి. తను గ్యారంటీగా మొన్న శ్రీకాళహస్తి సీట్ అమ్మాయికి వస్తోంది కన్ఫామ్ అనుకున్న దశలో చివరికి అమ్మాయి గురించిన కొన్ని వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడిన వీడియోలు, తర్వాత కొన్ని అసభ్యకరమైనటువంటి చూపించి అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం వల్ల ఆ టికెట్ కోల్పోయింది అన్నటువంటిది ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం జనసేన చెప్పాలి. కార్యకర్తలందరూ ఫీల్ అవుతుంది మాత్రం బొజ్జల సుధీర్ రెడ్డి ఇదంతా చేయించాడన్నది. అది నిజమా కాదా అన్నటువంటిది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే పోలీస్ దర్యాప్తులో కూడా తేలింది ఏంటంటే పొలిటికల్ రైవలరీనే తప్పించి మరేం లేదు. వాళ్ళు మర్డర్ చేశారని పోలీసులు కూడా చెప్తున్నారు. కానీ మర్డర్కి రీజన్ వచ్చేటప్పటికి అక్రమ సంబంధాలు లాంటిది కాదు. ఎస్పెషల్లీ ఇతను వీళ్ళ దగ్గర కోవర్ట్గా పనిచేస్తున్నాడు అన్నటువంటి విషయమే. కాబట్టి ఆ వ్యవహారంలో ఏం జరిగిందో పార్టీ అధినాయకత్వం ఏం భావిస్తుందో వీళ్ళు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు.